సహోదర సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం యేసుక్రీస్తు కేంద్రంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనే అంశాన్ని నేర్చుకుంటాం. యేసుక్రీస్తు దేవుని యొక్క రక్షణ విషయంలో మానవ జాతికి కేంద్రంగా ఉన్నాడు. యేసుక్రీస్తును కేంద్రంగా చేసుకుని దేవుడు మానవులకు రక్షణను అందించారు అనేది ఈనాడు వాక్యానుసారంగా మనం నేర్చుకుంటాం. మొత్తం బైబిల్ అంతట్లో కూడా యేసుప్రభు వారి గురించి చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. పాత నిబంధనలో ఆయన రానున్న మెషియాగా ప్రవచింపబడ్డాడు. క్రొత్త నిబంధనలో ఆయన దేవుడు పంపిన లేదా వచ్చిన మెషియాగా రక్షకుడిగా ఆయన ప్రకటింపబడ్డారు. ఆయన జననం, ఆయన జీవితం, పరిచర్య, మరణం, పునరుత్థానం, మరలా రానున్న మెషియాగా వాక్యంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను యేసు ప్రభు కలిగి ఉన్నారు. దేవుని యొక్క డిజైన్ అది. మానవులు యేసు ప్రభు కేంద్రంగా, యేసు ప్రభు ద్వారా రక్షింపబడాలి, యేసుక్రీస్తునందు రక్షింపబడాలి అనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక. ఇదే కేంద్రం గ్రంథానికి. రాబోతున్నాడు అని ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్యలోను నా వెనక ఒక వ్యక్తి రాబోతున్నాడు అని చెప్తా ఉన్నాడు. ప్రవక్తలందరూ కూడా విమోచకుడు రాబోతున్నాడు అనే విషయాన్ని చెప్తారు. మోషే మొదలుకొని మలాకి వరకు వీళ్ళందరూ ఒక పర్ఫెక్ట్ పర్సన్, మానవుల్ని సంపూర్ణంగా విమోచించడానికి, సంపూర్ణంగా మానవుల్ని నడిపించడానికి, దేవుని వద్దకు నడిపించడానికి ఒక పర్ఫెక్ట్ పర్సన్, అన్నిటిలో సంపూర్ణ సిద్ధి పొందిన ఒక వ్యక్తి రాబోతున్నాడని పాత నిబంధన మనకి స్పష్టంగా సూచిస్తూ ఉంటుంది అన్నమాట అండి. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు పంపిస్తాడని, దేవుడు ఆయనను కేంద్రంగా చేసుకుని రక్షిస్తాడని చెప్పబడిన వ్యక్తి, ప్రవచింపబడిన వ్యక్తి ఈయనే అని మనకి క్రొత్త నిబంధనలో యేసు ప్రభుని వెంబడించిన అపోస్తులుడు, ఆదిమ సంఘంలో ఉన్న పరిచారకులు వీళ్ళందరూ సువార్తను ప్రకటించారు. వారు ఆ విధంగానే నమ్మారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు కేంద్రంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. లేఖనముల యందు నిత్య జీవం గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, లేదా పరిశోధన చేయండి, ఆ లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారనంటే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవి లేఖనాలు. అంటే లిఖింపబడిన పాత నిబంధన లేఖనాలు లేదా వచనాలు, దైవజనుల యొక్క రాతలు ఏమైతే ఉన్నాయో ఆ రాతలు లేఖనముల యందు నిత్య జీవం గలదని చెబుతూ ఉన్నాయి. వాటిని పరిశోధిస్తూ ఉన్నారు. వారు పరిశోధించగా అవన్నీ కూడా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నమాట. మనము అవే నా సంగతిని నన్ను గూర్చి చెబుతున్నాయని వాడుక భాషలో మనకి కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలో మనం కనుక చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని అంటే మోషే, ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ, అంటే రాసిన వాళ్ళందరూ, లేఖనాలని రచించిన వాళ్ళందరూ, అలాగే ప్రవచించిన వాళ్ళందరూ కూడా లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాడనమాట.
వారందరికీ ఈ వచనాల భావం ఇది, ఈ వచనాల భావం ఇది అని మోషే మొదలుకొని రాసిన ప్రవక్తలందరి లేఖనాల భావం తన గురించిన విషయాలన్నిటినీ శిష్యులకు తెలిపాడనమాట. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అంటే దేవుడు ఆయన్ను మృతుల్లో లేపారు. అప్పుడు యేసు ప్రభు లేపితే అమ్మాయి ఆయన మార్గంలో యేసు ప్రభు వారు నడుస్తూ ఉన్నారు. శిష్యులు గుర్తించట్లేదు. 44వ వచనం మనం చదువుతుంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవని నెరవేరవలనని. నన్ను గూర్చి వ్రాయబడ్డాయి, మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనలను నన్ను గూర్చి వ్రాయబడ్డాయని యేసు ప్రభు వారు చెప్తున్నారనమాట అండి. అవన్నీ నెరవేరాలి, నేను వాటన్నిటినీ నెరవేర్చాను, నన్ను గూర్చి వ్రాయబడిన వచనాలన్నిటినీ నేను నెరవేర్చానని యేసు ప్రభు చెప్తున్నారనమాట అండి. మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. మీతో చెప్పినప్పుడు 3వ దినాన్ని లేస్తానని చెప్పిన మాటలు నెరవేరాయి. లేదా యెరూషలేములో ప్రధాన యాజకులు వీళ్ళందరూ, అధికారులు వీళ్ళందరూ, మత నాయకులందరూ నన్ను పట్టుకుంటారు అని చెప్పిన మాటలన్నీ నెరవేరాయి అని యేసు ప్రభు వారు శిష్యులకు, శిష్యులతో పాటు ఉన్న వారికి ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నారనమాట. వాటన్నింటినీ లేఖనాల్లో రచించారు. దేవుడు ఏదైతే ఆయన సంకల్పించారో వాటన్నిటినీ కూడా అంతకు పూర్వమే వీళ్ళందరూ కూడా ప్రవచించారనమాట. దేవుడు ఏదైతే రచించారో, ఏదైతే డిజైన్ చేశారో దాన్ని, అదే విషయాన్ని ప్రవక్తలందరూ ప్రవచించారు. అంటే దేవుని యొక్క డిజైన్ ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా ప్రవక్తలందరూ ప్రవచించారు. వాటిలో ప్రతి వాక్యం కూడా ఈయన విషయంలో నెరవేరుతూ ఉంది. ఆ విషయాన్ని శిష్యులు తెలుసుకునేటట్లుగా యేసు ప్రభు వారు వారి మనసులు తెరవబడేటట్లుగా బోధిస్తున్నారు. లేఖనాలు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి అన్నాడు 45వ వచనంలో. కాబట్టి మనసు తెరవబడుతుంది. మనసు తెరవబడిన తర్వాత ఇంకా సంపూర్ణమైన విశ్వాసంతో, ధైర్యంతో యేసు ప్రభువారిని వెంబడించి ప్రాణాలకు సహితం లెక్క చేయకుండా యేసు ప్రభు వారి గురించిన సాక్ష్యం వారు ప్రపంచమంతా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు కేంద్రంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేది దేవుడు ముందుగా ఆయన నిర్ణయించింది, ఆయన రచించింది. ఆయన ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నాడో రక్షణ ఇలా ఉండాలని, ఆ స్క్రిప్ట్లో లేకపోతే ఆ రాసుకున్న, నిర్ణయం తీసుకున్న దేవుని ఉద్దేశాలన్నింటిలో యేసు ప్రభు కేంద్రంగా ఉన్నారనమాట. ఈ విషయం ఆదిమ సంఘంలో ఉన్న అనేకులు తెలుసుకోలేకపోయారు. ప్రారంభంలో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అపోస్తులు ఇంకా అనేకులు తెలుసుకోలేకపోయారు. అలాగే యేసు ప్రభును నిరాకరించిన ఆనాటి మత నాయకులు వీళ్ళందరూ తెలుసుకోలేకపోయారు. శిష్యులు మాత్రం యేసు ప్రభు వారి మనసును తెరవగా, వారికి వీటి భావాలు వివరించి చెప్పగా వారు ఈ విషయాలన్నింటినీ గ్రహించారనమాట. ఇంకా మనం చదువుతుంటే యేసు ప్రభు విశ్వాసానికి మూలం, యేసు ప్రభు నిరీక్షణకు మూలం అంటే కేంద్రంగా ఉన్నాడు. యేసు ప్రభు నిత్య జీవానికి మూలం లేదా కేంద్రంగా ఉన్నాడు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్ అనమాట. ఎందుకు ఆయన చీఫ్ కార్నర్ స్టోన్ అని అంటే, దేవుడు ఆ విధంగా ఆయనను కేంద్రంగా చేసుకుని సంఘానికి సంబంధించిన విశ్వాసాన్ని ఆయన డిజైన్ చేసుకున్నాడు అనమాట. సంఘం ఈ విధంగా ఉండాలి, సంఘంలో ఉండేవారు ఈ విధంగా ఉండాలి, ఈ పునాది మీద కట్టబడాలి అని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టాడనమాట. దేవుని యొక్క డిజైన్ ప్రకారంగా దేవుడు యేసు ప్రభు వారి ద్వారా సమస్తాన్ని కట్టాడనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం అక్కడ చూస్తాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ముఖ్యమైన వాడు, ప్రముఖుడు అనే మాటలు మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-20 వచనాలు మనం చదువుతుంటే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ముందుగా ఉన్నవాడు అని అంటే ఈజ్ ద ప్రామినెంట్ వన్ అని అర్థం అనమాట. అంటే ఆయన
అన్నిటికంటే ముఖ్యుడు, ప్రముఖుడు అన్నాడు. ఇక్కడ వచ్చినాన్ని లేకపోతే ఈ మాటను మనం గ్రీకులో కనుక చూస్తే ప్రోటోటోకోస్ అనే మాట ఉపయోగించారు. ప్రోటోస్ అని అంటే ఫస్ట్ ఇన్ ర్యాంక్ అని అర్థం. ఆయన ర్యాంక్లో ఫస్ట్ ఇన్ పొజిషన్ అని అర్థం. ఆయన పొజిషన్లో ఫస్ట్. ఆయన పొజిషన్ ఏంటనంటే పరలోకంలో ఉన్న అధికారుల కంటే, పరలోకంలో ఉన్న ప్రధానుల కంటే, దేవదూతల కంటే, భూమి మీద ఉన్నవారందరికంటే పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అంటే ఫస్ట్ ఇన్ ర్యాంక్, ఫస్ట్ ఇన్ ప్లేస్ అనమాట అండి యేసు ప్రభు వారిది. ఈ విషయాన్ని ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో చెప్తూ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. సంఘం అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఏ విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే సంఘం అని శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనమాట అండి 17-18 వచనాల్లో. అంటే దేవుడు యేసు ప్రభు వారిని అన్నిటికంటే ప్రధానంగా, ప్రముఖంగా ఎన్నుకున్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన మొత్తం, అన్నిటిలో కూడా ఆయనకి ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడనమాట. ఎందుకంటే ఆయన కేంద్రంగా చేసుకుని సంస్థాన్ని డిజైన్ చేసి అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లోడి లేచుట్లో ఆది సంభూతుడాయను. దేవుడేమో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలి అనుకుంటే ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి మతనాయకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయనను నిర్లక్ష్య పెట్టారనమాట. దేవుడేమో అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలి, అన్నిటిలో ఈయన కేంద్రంగా ఉండాలి, ప్రముఖుడుగా ఉండాలని దేవుడు డిజైన్ చేస్తే వీళ్ళేమో మేము ప్రముఖులం, ఆయన తక్కువ వాడన్నట్లుగా వారు ఎంచారు. అందుకని ఆయనను యేసు ప్రభు వారిని వాళ్ళు అంగీకరించలేకపోయారు. తమను తాము హెచ్చించుకున్నారు కాబట్టి యేసు ప్రభు వారిని వారు ఎవరనేది గ్రహించలేకపోయారు. కాబట్టి ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచుట్లో ఆది సంభూతుడైన ఆయన మొదటివాడు లేదా ప్రారంభికుడు. ఎప్పుడు అంటే దేనికేనంటే మృతుల్లోండి లేచుట్లో ఫస్ట్ ఇన్ పొజిషన్, ఫస్ట్ ఇన్ ర్యాంక్, తర్వాత ఫస్ట్ ఫ్రమ్ ద డెత్ అంటే మృతుల్లోండి లేచిన వారిలో మొదటివాడు. మృతుల్లోండి లేచుట్లో ఆది సంభూతుడు అంటే అర్థం అదనమాట. ఎందుకు ఇలా దేవుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఇలా దేవుడు యేసుప్రభుని కేంద్రంగా చేశారంటే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలి. ఇంకా ఆయనలో ఇది కొదువు ఉంది, ఆయనలో ఈ లోపం ఉంది అనేది లేకుండా యేసు ప్రభునందు సర్వ సంపూర్ణత నివసించాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, అంటే మానవులను దేవునిని ఏకం చేసే ఒక మధ్యవర్తి అన్నమాట యేసు ప్రభు. ఆయన తన సొంత రక్తం చేత ఇక్కడ ఏమన్నాడంటే శిలువ రక్తం చేత సంధి చేసి, అంటే మానవులో ఉన్న శాపాన్ని, మానవుల్లో ఉన్న మలినాన్ని, అపవిత్రతను, పాపాన్ని తొలగించాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని ఎన్నుకున్నాడు అనమాట. ఈయన సంధి చేసేవాడు, దేవునికి మానవునికి మధ్య ఉన్న సమస్యలను తొలగించి సంధి చేసేవాడు. ఇద్దరి మధ్య ఒప్పందాలు కుదిరించేవారు, ఇద్దరిని ఏకం చేసే వ్యక్తి, ఇద్దరిని దగ్గరికి తీసుకుని వచ్చే వ్యక్తి అనమాట అండి. అంత కేంద్రంగా దేవుడు యేసు ప్రభువుని ఏర్పాటు చేశారు. ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవడం వల్ల నీవు తండ్రి అభీష్టమైన. ఇంక వేరెవరి ద్వారా అయినా సమాధానపరచుకోవడం, వేరెవరి ద్వారా అయినా సరే సమాధానపరచుకోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, ఇష్టం కాదు, అభీష్టం కాదనమాట. తండ్రికి అలా ఇష్టం లేదు. మేము పాప పరిహారార్థ బలి ద్వారా దేవుని సన్నిధికి చేరతామండి, అపరాధ పరిహారార్థ బలి ద్వారా దేవుని సన్నిధికి చేరతామండి, ప్రాయశ్చిత్తార్థ బలి ద్వారా దేవుని సన్నిధికి చేరతామండి, మోషే ద్వారా దేవునికి సన్నిధికి చేరతామండి, మేము దేవునితో ఈ విధంగా సమాధాన పడాలనుకుంటున్నాం పాత నిబంధన ప్రకారంగా. అంటే దేవుడు వాటిని తొలగించేశాడు. ఆ ఏర్పాట్లను దేవుడు రద్దు చేసి తన కుమారుని ద్వారా ఆయన శిలువ రక్తం చేత ఆయన ద్వారా సమాధానపరుచుకోవాలని తండ్రి ఇష్టపడ్డారనమాట. తండ్రి ఉద్దేశం ఇదంతా. కాబట్టి ఆ పరలోకపు తండ్రి యేసు ప్రభువారిని మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, సమస్తానికి కూడా ఆయన
ప్రముఖుడుగా లేదా కేంద్రంగా ఏర్పాటు చేశాడనమాట అండి. యేసు ప్రభు సృష్టిలోను అంటే అధికారం ఇవ్వబడ్డాన్ని బట్టి పరలోకమందు, భూమి మీద, సమస్త శక్తుల మీద, అన్నిటి మీద, సమస్త సృష్టిలోనూ సంఘంలోనూ కేంద్రంగా ఉన్నారు. బైబిల్ అంతా ఈ విషయాల్ని వెల్లడి చేస్తూ ఉందన్నమాట అండి. అసలు క్రీస్తు కేంద్రం అంటే ఏమిటంటే, క్రీస్తు కేంద్రంగా మన జీవితాన్ని గడపడమే. క్రీస్తు కేంద్రంగా ఉంటే దేవునికి దేవునికి మహిమ వెళ్తుందన్నమాట. దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి మహిమ వెళ్తుంది, దేవుడు మహిమపరచబడతా ఉంటారు. దేవునికి మహిమను తీసుకురావాలనే లక్ష్యంతో యేసు ప్రభు బ్రతికారు. దేవునికి మహిమను తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన జీవితం ఏం చేస్తుందనంటే దేవునిని మహింపరిచేటట్లుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఆయన జీవితం మనల్ని ప్రోత్సహించడం మన ఆత్మకు లేకపోతే మన జీవితాలకి అంతర్గతంగా మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట అండి. యేసుప్రభు యొక్క జీవితం, నీ తండ్రిని మహింపరచు, నీ దేవుని మహింపరచు, నేను ఎలాగైతే నా దేవుణ్ణి నా తండ్రిని నేను మహింపరచును ఆ విధంగా నువ్వు మహింపరచుని క్రీస్తుని కేంద్రంగా మనకి దేవుడు ఏర్పాటు చేశాడనమాట. అది క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం అంటే. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అని అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ యేసు ప్రభు ఏ విధంగా అయితే బ్రతికారో అలాగే మనం కూడా బ్రతకడం క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనమాట. లేఖనాలన్నీ ఆయన వివరించి, ఆయన దాని యొక్క భావాన్ని చెప్పి, గూఢ భావాలు వివరించి వాటన్నిటినీ స్పష్టంగా వారి మనసు తెరవబడేటట్లుగా చేశాడనంటే ఇది నేను నెరవేర్చాను, ఈ విషయాలన్నిటి నేను జరిగించాను, ఈ విధంగా నేను చేశానని యేసు ప్రభు శిష్యులకు చెప్పారనమాట. ఈ వాక్యంలో ఉన్నవన్నీ నేను నెరవేర్చాను, ఈ విధంగా యేసు ప్రభు వారు కేంద్రంగా ఉన్నాడనమాట. దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ఆయన కేంద్రంగా ఉన్నాడు. దేవునికి మహిమను తీసుకురావడం లక్ష్యంతో ఆయన బ్రతికి మనకే మాదిరిగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. అంతర్గతంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు అనమాట అండి యేసుప్రభు. అందుకని ఆయన మనకే కేంద్రంగా ఉన్నాడు. మనకే దేవుడు యేసుప్రభుని కేంద్రంగా చేశాడనమాట. కేంద్రమైన యేసుప్రభు పాపం నుండి మనల్ని విమోచించడం, పాపం నుండి మనల్ని దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించడం అనే ప్రధానమైన కార్యక్రమాన్ని చేశాడు. అందుకనే దేవుడు ఆయన్ని కేంద్రంగా చేశాడు, లేదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నారనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతుంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుడు ఉత్తముడు, ఆయన కృప చూపించే దేవుడు. ఎలాంటి వాడనంటే క్షమించి మనల్ని దగ్గర తీర్చుకునేవాడు అనమాట. మనం చేసిన వాటికి లెక్కేసి కొలత కొలిచి శిక్షించాలంటే మనందరినీ దేవుడు నరకంలో పడవేయాల్సిందే, లేదా నాశనం చేయాల్సిందే. అటువంటి దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆప్యాయని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ ఏర్పాటు చేశాడనమాట. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడండి. అసలు ఎలాగా దేవుని యొక్క కృపను మనం పొందాం, కృపా మహదైశ్వర్యం మనకు కలిగింది అని అంటే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. ఆ ప్రియుడు అంటే ఎవరైతే ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడో ఆ ప్రియుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఆ ప్రియుని గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. ఆ ప్రియుడు ఆయన అన్నప్పుడు ఇంకా వేరే ఎవరు లేరనమాట అండి. పాత నిబంధనలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు కానీ, లేదా ఇంకా బయట ఎవరైనా భక్తులు అనుకున్న వాళ్ళు కానీ, ఘనులు కానీ, గొప్పవారు కానీ ఎవరు కూడా కాదు. ఎవరి వలన కూడా ఈ విమోచన లేదు. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం. దావీదు విమోచించాడు. అలాగే అనేకులు ఇశ్రాయేలు ప్రజల్ని తమ యొక్క బాధల్లో నుండి, చెరలో నుండి, వారి యొక్క దుస్థితి నుండి దేవుడు పంపగా వాళ్ళ ద్వారా దేవుడు వారిని విమోచిస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడు. అది తాత్కాలికమైంది.
శాశ్వతమైన విమోచన, అపరాధములకు క్షమాపణ అనేది యేసు ప్రభునందు మాత్రమే లభ్యమవుతుంది. ఈ విధంగా దేవుడు యేసు ప్రభును కేంద్రంగా చేసుకుని తన ప్రణాళికను రూపొందించుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మనల్ని పాపం నుండి రక్షించాడు, పాపం నుండి విమోచించాడు అనమాట. ఎందుకు ఆయన పాపం నుండి రక్షించాడు, విమోచించాడు అని అంటే మనల్ని దేవునితో శాశ్వత సంబంధంలోనికి లేదా దేవునితో శాశ్వత సహవాసంలోనికి మనల్ని చేర్చడానికి. విమోచించబడడం ద్వారా, విడిపింపబడడం ద్వారా దేవునితో శాశ్వత సంబంధం మనకు ఏర్పడుతుంది అనమాట. విమోచింపబడకపోతే దేవునితో సంబంధాలు ఉండవు. విమోచింపబడిన వారికి మాత్రమే దేవునితో సంబంధాలు ఉంటాయి. విమోచింపబడిన వాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి మనం ఫెలోషిప్, దేవునితో సహవాసం చేసే విషయంలో కూడా దేవుడు క్రైస్తు సెంటర్డ్గానే ఫెలోషిప్ అనేది ఏర్పాటు చేశాడు. అంటే క్రీస్తు కేంద్రంగానే సహవాసాన్ని ఏర్పాటు చేశాడు అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుని మనం నమ్మొచ్చు. పాత నిబంధనలు అనేకులు నమ్మారు. నమ్మి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చూశారు, అనుభవించారు, దేవుని కృపలో పాలిభాగస్తులయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారిని కూడా దేవుడు విడిచిపెట్టడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, అన్ని విధాలుగా ఆదుకుంటారు. దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ ఏమీ మారలేదు, తగ్గలేదు. కాబట్టి సహవాసంలో ఉన్న వారిని దేవుడు కాపాడతారు. కానీ సహవాసానికి ఎవరి ద్వారా పిలుస్తున్నాడు అనేది ప్రధానమైనదనమాట. ఎవరి ద్వారా సహవాసంలోనికి పిలుస్తున్నాడనంటే యేసుక్రీస్తును తన కుమారుని సహవాసంనకు. బైబిల్ చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ వచనం నుండి మనం చూస్తే అక్కడ కక్షలు, తర్వాత ఏక మనస్సు లేకపోవడం, ఇలాగా కొంత డివిజన్ అనేది ఏర్పడింది అక్కడ కొందరు, ఉదాహరణకి పౌలు పత్రికలో రాసినట్లుగా పౌలు వారిని, కేఫా వారిని, లేకపోతే అపోల్లో వారిని, మరికొందరు వారిని, పలానా వారిని చెప్పుకుంటా ఉన్నారనమాట. కానీ పౌలు ఏమంటున్నాడనంటే క్రీస్తుతో లేదా యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. కాబట్టి క్రైస్ట్ సెంటర్డ్ కమ్యూనిటీ లేదా క్రైస్ట్ సెంటర్డ్ ఫెలోషిప్ అనేది మనం కలిగి ఉండాలన్నమాట. వ్యక్తుల పేర్ల మీద పిలువబడకూడదు. దేవదాస్ అయ్య గారి బ్యాచ్ అని, లేకపోతే దేవదాస్ అయ్య గారిది అని, భక్త సింగ్ గారిదని, లేకపోతే వేరొకటి ఏదైనా సరే మనం అటువంటి పేర్లతో పిలువబడకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటులో తన కుమారుడు, మరలా యేసుక్రీస్తు అని తన కుమారుడు. నేను దేవుని కుమారుడినేనండి అని ఆదామును బట్టో లేకపోతే మరొక విధంగానో మనం దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా మనల్ని క్లెయిమ్ చేసుకుంటూ నేను కూడా దేవునికి ఇష్టమైన వాడిని అని చెప్పుకోవడం కాదు. అక్కడ స్పెసిఫిక్గా చెప్పేశాడు అనమాట. చాలా ఖచ్చితంగా, స్పష్టంగా చెప్పేశాడు. యేసుక్రీస్తును తన కుమారుడు, యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇది నమ్మదగిన సహవాసం అనమాట అండి. చేయి పెట్టవడం, లేకపోతే నష్టపరచడం, లేకపోతే మధ్యలో వదిలేయడం అనేది ఉండదు. ఈ సహవాసం శాశ్వతమైన సహవాసం, శాశ్వతమైన సంబంధం ఏర్పాటు చేశాడు యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి. యోహాను పత్రిక, మొదటి అధ్యాయము 3 నుండి మనం చదువుతుంటే, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు. అంటే యేసు ప్రభుతో అపోస్తులకు సహవాసం ఉంది. యేసు ప్రభుతో అపోస్తులకి ఎటువంటి సహవాసం ఉందంటే ఆయనతో పాటు జీవించారు, ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో పాటు తిన్నారు, ఆయనతో పాటు సువార్త ప్రకటించారు, ఆయనతో పాటు ప్రయాణాలు చేశారు, ఆయనతో పాటు ఆరాధించారు. ఇలాగ ఎన్నో కార్యక్రమాల్లో యేసుప్రభు వారితో అపోస్తులు సహవాసం కలిగి ఉన్నారనమాట, ఆత్మ సంబంధంగాను భౌతికంగాను. అప్పుడు యేసుప్రభు చేసిన అనేకమైన కార్యాలు చూశారు. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు కూడా చూశారు, సాక్షులుగా ఉన్నారు. తర్వాత యేసు ప్రభు చెప్పిన అనేకమైన విషయాలు, వినిన దానిని, చూచిన దానిని, వినిన దానిని
సాక్షులుగా వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. ఈ కాలంలో చాలామంది మేము సాక్షులు, మేము అపోస్తులు అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళందరూ అబద్ధికులు. ఎవరైతే అపోస్తులుడు యేసుప్రభు వారితో పాటుగా ఉన్నారో వాళ్ళని గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మీకు కూడా అదే విషయాన్ని, అదే సహవాసాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ మనకి తండ్రి కుమారుడు కనిపిస్తూ ఉన్నారు. తండ్రితో సహవాసం చేయడానికి మన చేయి పట్టుకుని దేవునితో చేయి కలిపినట్లు. అంటే ఇక్కడ తల్లి తండ్రి ఏం చేస్తారంటే వివాహంలో ఒప్పందాలు అయిన తర్వాత ఒకరి చేయి ఒకరికి మన సాంప్రదాయం ప్రకారంగా అందిస్తారు. అప్పుడు వధువుకి వరుడికి సహవాసం ఏర్పడింది, అధికారికంగా సహవాసం ఏర్పడింది అనమాట. అలాగే దేవునికి మానవులకి సహవాసం ఎలాగ ఏర్పడింది అంటే మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. తండ్రి కుమారుడు, కుమారుడే సహవాసం, కుమారుడే తండ్రి అనుకునేవాడికి సహవాసం లేదనమాట. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఆయనతో పాటుగా మనకు ఉంది అని ఇక్కడ వివరంగా చెప్తున్నాడు అనమాట. చాలామంది యేసు ప్రభు కాలం నాటి అనేకులు ఈ సహవాసాన్ని కోల్పోయారనమాట. ఇప్పుడు మధ్యవర్తిగా మీడియేటర్ లేడనుకోండి, మాకు మీడియేటర్ అవసరం లేదనుకుంటే దేవుడు డైరెక్ట్ అవ్వడు. దేవుడు ఆ విధంగా ఎన్నడూ కూడా ప్రజలతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోలేదు, కలుపుకోడు కూడా. దేవుడు ఒక వ్యక్తిని తనకు ప్రతినిధిగా భూమి మీద ఏర్పాటు చేసుకుంటారు. జలప్రలయంలో మనుషులు రక్షింపబడాలనుకోండి, జలప్రలయంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన సెంటర్డ్గా, ఆయన కేంద్రంగానే దేవుడు వాడను సిద్ధం చేసుకోమన్నాడు. ఆయన కేంద్రంగానే అతన్ని, అతని కుటుంబాన్ని రక్షించాడు. ఇంకెవరైనా పశ్చాత్తాపడి లేకపోతే మారు మనసు పొందితే ఆ బలత్కారులు, అక్రమకారుల ప్రపంచం నుండి వాళ్ళు కూడా ప్రవాహ జలముల ద్వారా మునిగిపోయి చనిపోయే ప్రమాదం నుండి రక్షింపబడదురు. కానీ వాళ్ళు రక్షింపబడలేదు. ఎందుకనంటే వాళ్ళు నీతిపరుడు నిందారహితుడైన నోవాహుతో వారికి సహవాసం లేదు. నోవాహుతో సహవాసం ఉంటేనే ఆ జలప్రలయం నుండి వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి దేవుడు మోషే ద్వారా విడిపించాడు, మోషేని వెంబడించాలి. దావీదును రాజుగా ఏర్పాటు చేశారు, వాళ్ళందరూ దావీదును రాజుగా అంగీకరించాలి. ఈ విధంగా ప్రతి కాలంలో కూడా దేవునితో సహవాసం కానీ, దేవుని ద్వారా విమోచన, రక్షణ, భద్రత అనే వాటికి దేవుడే ఒక ఏర్పాటు చేస్తాడనమాట అండి. ఆయా కాలాల్లో నోవాహును, అబ్రహామును, మోషేను, దావీదును ఇలాగా కొందరు వ్యక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫైనల్గా శాశ్వతంగా దేవుడు యేసుక్రీస్తును ఒక గొప్ప రక్షణ విమోచకుడిగా, రక్షణ అందించే విమోచకుడిగా దేవుడు కేంద్రంగా, యేసుప్రభుని కేంద్రంగా చేసుకుని రక్షించాడనమాట. ఈ విషయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి చదువుతుంటే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను. నువ్వు ఫలించాలనుకుంటే నాలో ఫలించాలి. లేదండి నేను అబ్రహాము లాంటి గొప్ప ద్రాక్షవల్లిని, శ్రేష్టమైన ద్రాక్షవల్లిని, నా అబ్రహాంలోనే ఉంటానంటే అవదనమాట. ఎందుకంటే వ్యవసాయకుడైన తండ్రి నాటిన ద్రాక్షవల్లి ఏదైతే ఉందో అది ట్రూ వైన్, నిజమైన ద్రాక్షవల్లి. నిజంగా నేను కూడా ద్రాక్ష ఫలాలు ఫలించాలనుకుంటే, నేను కూడా దేవునికి ఫలాలు ఫలించాలనుకుంటే యేసు ప్రభులో ఉండాలన్నమాట. నాలో ఫలింపని ప్రతి తీగ, నా కుమారునిలో మీరందరూ ఫలించాలి అని కుమారుని కేంద్రంగా, ప్రముఖుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు అనమాట. నాలో ఫలించు, నాలో ఫలించు అన్నాడు అనమాట అండి. నాలో ఫలించకపోతే దేవుడు అనేసరికి తీసి పారేస్తాడు. ఏదైతే అక్రమంగా, ఏదైతే అడ్డంగా పెరుగుతూ ఉందో దాన్ని కట్ చేసేస్తాడనమాట. కాబట్టి కట్ చేయకుండా ఉండాలంటే గ్రాఫ్ట్ చేయబడాలి. దీంతో పాటు మనము అంటుకట్టబడాలి. ఆయనతో పాటు మనం
అంటుకట్టబడకపోతే, లేకపోతే ఆయనతో పాటుగా మనం ఎదగకపోతే, ఆయనలో ఉండకపోతే, మనం వేరుగా ఉంటే తండ్రి వ్యవసాయం కాదు ఇది. తండ్రి వ్యవసాయం క్రీస్తునందే. క్రీస్తు కేంద్రంగానే తండ్రి వ్యవసాయం చేస్తాడు. క్రీస్తు కేంద్రంగానే తండ్రి ఫలించే అవకాశం ఇస్తాడు. క్రీస్తు కేంద్రంగా నువ్వు చేసుకోకపోతే, క్రీస్తుని అంగీకరించకపోతే చేయడనమాట. ఈ విషయాన్ని మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. క్రొత్త నిబంధన అంటే ఇదే చెప్తా ఉంది. సువార్తల్లో కానీ, పత్రికల్లో కానీ, ప్రకటన గ్రంథంలో, చివరికి ప్రకటన గ్రంథంలో కూడా, అన్నింటిలో కూడా క్రొత్త నిబంధన అన్ని రచనలు అన్నింటిలో కూడా మనకి ఏం కనిపిస్తూ ఉందనంటే యేసుక్రీస్తు దేవుని మెషియా. మన మత్తయి సువార్త ప్రారంభించినప్పుడు అక్కడే అంటుంది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళండి. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం అండి. దేవుని అభిషక్తుడు, దేవుడు చేత ఏర్పాటు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడని మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనంతట మనం ఫలించాలి అంటే నాయందు ఉండాలి. కాదు నేను వేరుగా, ఒంటరిగా, ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా ఫలిస్తానంటే అవదనమాట. ద్రాక్ష ఫలిని నేను, తీగలు మీరు. మీకు అందరికీ మూలాధారం నేనే. ఆ విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసాం. ముఖ్యమైన మూలరాయి అన్నాడు. ఇక్కడేమో ద్రాక్షవల్లి నేను, తీగలు వీరు. ఎవడు నాయందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వేరుగా ఉంటే ఏం కాదన్నమాట అండి. విముక్తి ఉండదు, నిత్యజీవం ఉండదు. ఇంకేముంటుందనంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష ఉంటుందన్నమాట అండి. ఈ విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంది. కాబట్టి విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. సమాధానం అంటే పీస్ అనమాట అండి. సమాధానం, నెమ్మది. సమాధానం లేదనుకుంటే అక్కడ అలజడి, సమాధానం లేదనుకుంటే అక్కడ ఉగ్రత, సమాధానం లేదనుకుంటే దేవుని యొక్క కోపం, నాశనానికి మనం పాత్రలుగా ఉంటాం అనమాట. నాశనానికి, ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతను పాత్రలో పోసుకుని తాగినట్లుగా మన జీవితాలు ఉంటాయి. మరి దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానం మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ద్వారా అనే ఒక షరతుని దేవుడు ఏర్పాటు చేశారనమాట. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమే. ఇది కృపతో దేవుడు అనుగ్రహించేది. కాబట్టి అందులో నిలిచి ఉండండి, ఆ విశ్వాసంలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు అనమాట. దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. నిరీక్షణ కూడా ఆయన్ని బట్టే, ఆయన ఆధారం చేసుకుని, ఆయన ద్వారానే. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి నేర్గి శ్రమలు ఎందునో అతిశయపడదు. కాబట్టి ఆయనలో ఉండండి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయనలో ఉండండి అన్నాడు. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు రక్షణ, సమాధాన స్థితి, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడే శ్రేష్టమైన స్థితి అనేది క్రీస్తునందు మాత్రమే లభ్యమవుతుంది. క్రీస్తు కేంద్రంగా మనం గుర్తిస్తేనే అవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. తర్వాత విషయాలు మనం చూసినట్లయితే క్రీస్తు ద్వారానే వారసత్వం. అంటే వారసత్వం అంటే దేవుని వారసులం. మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి వారసులం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి పిల్లలం. క్రీస్తు మన వారసత్వానికి కేంద్రం అనే భావన ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సంబంధం ఏర్పడింది. మరియు దేవుని రాజ్యానికి వారసులు అని మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన మన పాపాలను క్షమించాడు మరియు మనకు నిత్యజీవాన్ని ఇస్తాడు. క్రీస్తును విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలుగా మారతాం, ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఇది చిత్త ప్రకారమైన సంకల్పం అనమాట. ఈ సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును, లేదా మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచును. క్రీస్తు కేంద్రంగానే ఆయన యందే స్వాస్థ్యం. మోషే, యెహోషువాలు ఏం చేశారంటే పాత నిబంధన ప్రజలకి స్వాస్థ్యాన్ని పంచిచ్చారు. వారు దగ్గరుండి వాళ్ళని చక్కగా మార్గంలో నడిపించారు, తీసుకెళ్లారు. నాయకులు వాళ్ళు, సెంట్రల్ లీడర్స్ వాళ్ళు ఇశ్రాయేలుకి జాతీయుల
ఇశ్రాయేల్ జాతికి నాయకులు అనమాట, గొప్ప నాయకులు. వాళ్ళు స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. ఇప్పుడు మనకి పరలోకపు స్వాస్థ్యాన్ని ఎవరు పంచిపెడుతున్నారు అని అంటే యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తును కేంద్రంగా చేసుకుంటేనే, ఆయన మీద ఆధారపడితేనే. కాబట్టి అనేకులు మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుని ద్వేషించడం ద్వారా, అసహించుకోవడం ద్వారా, ఆయనను అపార్థం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనేకులు కోల్పోయారు. మనకైతే దేవుడు సత్యాన్ని అందించి ఈ విషయాలు మనకి కృపచేత ఉచితంగా దేవుడు దయచేస్తున్నాడు అనమాట అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4-5 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన లేదా జీవం గల నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్యం. ఈ స్వాస్యం వాడబారనిది, ఈ స్వాస్యం ఎవరు దొంగిలించలేనిది. పాత నిబంధన అలా కాదు. వేరు పంట వేసుకుంటూ ఉండేవారు. పంట వేసుకుంటే పంట వచ్చే సమయానికి మోయాబీలు వచ్చి పట్టుకెళ్ళిపోయేవారు. వీళ్ళు ఏవో సంపాదించుకునేవాళ్ళు. సంపాదన అంతటిని కూడా దోపుడు సొమ్ముగా ఫిలిష్తీయులు దోచుకుని పోయేవారు. ఇది మనం న్యాయాధిపతుల గ్రంథంలో పాత నిబంధనలో చూస్తాం. కానీ యేసుక్రీస్తునందు దేవుడిచ్చినది ఏదైతే ఉందో ఈ స్వాస్థ్యం అక్షయమైనది, క్షయమైనది కాదు, తీసుకుపోయేది కాదు, నశించిపోయేది కాదు, మలినమయ్యేది కాదు, నిర్మలమైంది, వాడబారినది, వాడబారని స్వాస్థ్యం. అసలు ఎప్పుడు కూడా ఫేడ్ అయిపోదు అనమాట. మనం ఎంతో ఖరీదైన బట్టలు కొనుక్కుంటే దాని సొగసు, దాని యొక్క తలుకులు, లేకపోతే దాని యొక్క మొదటి కాలంలో మనం వేసుకున్నటువంటి ఆ షైనింగ్ ఉండదు. అంటే ఫేడ్ అయిపోతూ ఉంటుంది, వెలిసిపోతూ ఉంటుంది, లేకపోతే ఇంకేమంటామో పాలిపోతుంది అనమాట. వాడబారనిది కాదు, అన్నీ వాటి యొక్క గ్లో తగ్గిపోతాయి. కానీ క్రీస్తునందు దేవుడు మనకి ఇచ్చింది ఏదైతే ఉందో ఇది వాడబారని స్వాస్థ్యం. అది మనకు కలిగినట్లు మనల్ని దేవుడు యేసుక్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఈ విషయాలన్నింటినీ మనం గుర్తించాలి. చివరిగా మనం నేర్చుకోబోయింది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు లేదా పిలిచాడు, ఉగ్రత పాలవడానికి కాదు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:9 అంటే యేసుక్రీస్తు ద్వారా, అంటే క్రైస్తు సెంటర్డ్గా ఉంటేనే మనం రక్షింపబడతాం. యేసుక్రీస్తు కేంద్రంగా ఉంటేనే రక్షింపబడతాం. యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించండి, కానీ ఉగ్రత పాలకుటకు నియమించలేదు. ఇదే విషయాన్ని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1:10 దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఎవరంటే ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూస్తున్నాము. అంటే మరలా ఆయన వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఉగ్రత నుండి తప్పించడానికి వస్తాడు. మృతుల్లో నుండి దేవుడు లేపాడు, మరలా ఆయన పంపుతాడు. పరలోకం నుండి ఆయన పంపగా ఆయన వచ్చి మనల్ని రక్షిస్తాడని ఎదురు చూస్తున్నాం. దేవుని వైపు తిరగాలని ఇక్కడ ఈ పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు కేంద్రంగా దేవుడు రక్షణను, క్రీస్తు కేంద్రంగా సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో రాబోతున్న మెషియా, కమింగ్ సేవియర్, ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని, క్రొత్త నిబంధనలో ఆయన వచ్చాడు గుర్తించండి, ఆయన లేఖనాల్లో ఉన్న ప్రకారంగా సమస్తాన్ని నెరవేర్చాడు అనే విషయాన్ని మనం యేసుక్రీస్తు కేంద్రంగా లేఖనాలన్నీ నెరవేరాయి. యేసుక్రీస్తు వాటన్నింటినీ నెరవేర్చాడు. ఆయనే మూలం, ఆయనే కేంద్రం, ఆయనే ఆధారం, ఆయనే ప్రాముఖ్యం అనే విషయాన్ని, లేఖనాల భావాన్నింటినీ వివరించి చెప్పాడు. నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరాలనే విషయాన్ని చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అనే విషయాన్ని, ఆయన మృతుల్లో నుండి లేచుడు ద్వారా ఆది సంభూతుడయ్యాడని, ఆయన ద్వారా తండ్రి తనతో మనల్ని సమాధానపరుచుకున్నాడని, అది తండ్రి అభిష్టం, తండ్రి ఇష్టం, తండ్రి అభిలాష. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. సృష్టిలో, సంఘంలో క్రీస్తు కేంద్రం. ఈ విషయాలన్నీ మనం గుర్తించి యేసుక్రీస్తును మనము దేవుడు నియమించుకున్నాడని, అన్నింటికి కేంద్రంగా చేసుకున్నాడని గుర్తించి ఆయనను గ్రంథం ఎంతవరకు హెచ్చించిందో అంతవరకు హెచ్చిస్తూ, గ్రంథం ఎంతవరకు గౌరవించిందో అంతవరకు గౌరవిస్తూ,
దేవుడు ఆయనను మన కొరకు ఏర్పరిచారు. ఆయన ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు, ఆయన ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. రాబో ఉగ్రత నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడని గుర్తించి క్రీస్తును ప్రముఖమైన వాడుగా శిరస్సుగా దేవుడు ఏ విధంగా ఆయన అయితే హెచ్చించారో ఆ విధంగా మనం గుర్తించి దేవుని యొక్క కృపను యేసుక్రీస్తు ద్వారా పొందాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపమేడమని ఆయన మా తండ్రి మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడానైనా కృతజ్ఞతాస్తులు. మీ వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఇచ్చారు తండ్రి, కృతజ్ఞతాస్తులు. క్రీస్తుని మీరు కేంద్రంగా చేసుకుని మీరు మాకు పాప విమోచనను, మాకు సహవాసాన్ని, రక్షణను, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించే ఏర్పాట్లను చేసినందుకు స్తోత్రాలు. ఆయనను మేము మా తండ్రి కేంద్రంగా, ఆయనని మీరు కేంద్రంగా చేసుకుని ఎంతటి శ్రేష్టమైన విషయాలు మానవులకు అందించారనేది గుర్తించి రక్షణ పొంది రక్షణలో కొనసాగినట్లు మీ సహాయం దయచేయండి తండ్రి. ఆసక్తిగా నిరంతరం ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్న మీ ప్రియబిడ్డలను, పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే కనికరించి స్వస్థపరిచి బలపరచండి. ఈ రాత్రికాలపు దివ్యమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించండి. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించుకునే పర్యంతం మీ కృపలో మమ్మల్ని ఆదరించండి. ఈ రాత్రికాలపు దీవెనలు మాపై ఉంచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.